ఫ్రెండ్స్ ఇక్కడ ఒక డైలాగ్ చూపిస్తాను. చాలా అమేజింగ్ అయితే ఉంటది ఈ డైలాగ్ అనేది. అంటే మీరు చూడండి. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి. ఇంకోటి ఒకసారి వాట్సాప్ ఛానల్‌లో జాయిన్ అవ్వండి. మీకు చాలా హెల్ప్ అవ్వచ్చు. ఎందుకంటే చాలా యాప్స్ పెడుతున్నాను అక్కడ. మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఒకసారి చూడండి. ఓకే. ఇప్పుడు డెమో చూద్దాం. నచ్చితే లైక్ చేయండి. అసలు వీడి గురించి మీకేం తెలుసు? ఇంట్లో ఉన్నట్టే పిల్లలు బయట కూడా ఉంటారనుకుంటున్నారా? ఉండరు. వీడు గుమ్మం దాటితే ఎలా ఉంటాడో మీకు తెలుసా? ఫ్రెండ్స్ వీడియో అయితే చూశారు కదా! ఎలా అనిపించింది కామెంట్ చేయండి. అంటే ఒకసారి రొటేట్ చేసి చూడండి బాగుంటది. అంటే ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టాను ఒకసారి చెక్ చేసుకోండి. ఆ డైలాగ్ అయితే ఇంకా నాకు బాగా నచ్చిందది. అందులో కొంచెం కట్ చేసిన అది ఇంకా కొంచెం డైలాగ్ ఉండే అది. అంటే అందులో తాగుతాడు అనే సంథింగ్ అలా ఉంటది. అది ప్రతి ఒక్కరికి నచ్చకపోవచ్చు కాబట్టి రిమూవ్ చేసిన. ఒకవేళ ఆ డైలాగ్ కూడా కావాలంటే నేను ఇచ్చేస్తాను మీకు. అంటే డైలాగ్ ఇస్తే మీరు ఆటోమేటిక్‌గా చేసుకోవచ్చు. అంటే ఇది ఓన్లీ డ్రింకింగ్ చేసే వాళ్ళకి యూజ్ అవుతుంది. మీరు యూజ్ చేయొద్దు. మీరు చేసేది. కావాలంటే ఇచ్చేస్తాను. డిస్క్రిప్షన్‌లో ఉంటది చెక్ చేసుకోండి. మ్యూజిక్ ఓన్లీ మ్యూజిక్ అంటే అందులో డైలాగ్ కూడా ఉంటది. ఓకేనా? ఇప్పుడు నేను ఈ వీడియో కింద ఒక ఫాంట్ అయితే ఇచ్చాను. అది చాలా ఇంపార్టెంట్. ఫాంట్ అయితే యాడ్ చేసుకోండి. ఇంతకుముందు యూజ్ చేయలేదు కాబట్టి మిస్సింగ్ రావచ్చు కాబట్టి డిస్క్రిప్షన్‌లో యాడ్ చేసిన డౌన్లోడ్ చేసి యాడ్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు డైరెక్ట్‌గా ప్రాజెక్ట్ ఫైల్ అయితే ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత ఇలాగైతే కనిపిస్తుంది. మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఈ టెక్స్ట్ తీసుకుందాం. పైన ప్లస్ సెకండ్ కాపీ లేయర్ చేసుకుందాం. ఓకే. పైన వచ్చేద్దాం. పైన వచ్చిన తర్వాత ఆ ఫోటో కింద టెక్స్ట్ ఉంటుంది. ఈ టెక్స్ట్‌ని ఇలాగైతే అన్ని టిక్ మార్క్ పెట్టుకోరండి. అంటే లాంగ్ ప్రెస్ చేసి అన్నీ ఇలాగైతే టిక్ మార్క్ పెట్టుకోరండి చెప్తాను. పేస్ట్ స్టైల్ చేసేయండి. ఓకే. అన్ని దానికి ఎఫెక్ట్ అయితే వచ్చేసింది. ఇప్పుడు దీంట్లో బ్యాక్‌గ్రౌండ్‌లో ఒక ఇమేజ్ యాడ్ చేయండి బాగుంటది. అంటే మీరు సంథింగ్ ఎవరిదైతే ఫోటో పెడదాం ఎవరిదైనా కావచ్చు. ఒక ఫోటో తీసుకోండి. దాని కిందికి తీసుకోండి. ఓకే. దీనైతే మనమైతే 6 సెకండ్ వరకు అయితే పెట్టేస్తాం. 6 సెకండ్ అంటే 6 సెకండ్ వరకు డైలాగ్ ఉంది కదా! ఎఫెక్ట్ ఆప్షన్‌లోకి వెళ్ళి ఇక్కడ మనకు విగ్నెట్ యాడ్ చేసుకోండి. విగ్నెట్ యాడ్ చేసిన తర్వాత ఇక్కడ మనకు కింద పంచ్ అవుట్ ఉంటుంది. దాన్ని ఆన్ చేసి ఫెదర్ అయితే మాక్సిమం పెట్టుకోండి. దాని తర్వాత సైజ్ కొంచెం తక్కువ చేసుకోండి. దాని తర్వాత ఓపాసిటీ కూడా తక్కువ చేసుకోండి. ఓకే. ఒక 30 ఆ మధ్యలో పెట్టుకుంటే ఆ ఎఫెక్ట్ అయితే ఇలాగైతే వస్తది. ఓకే. అది బాగా సెట్ అయిపోతది. ఓకేనా? దాని గురించి ఇప్పుడు వదిలేద్దాం. ఇప్పుడు ఈ ఫోటో ఉంది. ఈ ఫోటోని మీరు కలర్ అండ్ ఫీల్డ్‌లోకి వెళ్ళి చేంజ్ చేద్దామంటే చేంజ్ చేసుకోండి. కానీ ఈ ఫోటోకున్న ఎఫెక్ట్ అయితే కాపీ చేసి ఫోటోని డిలీట్ చేస్తున్నా. వేరే ఫోటో పెడతాను. ఈ ఫోటో పెట్టేసిన దీన్ని రొటేట్ చేస్తున్నా. ఓకే. దీన్ని జూమ్ కూడా చేస్తాను. ఓకే. జూమ్ చేసిన ఇక్కడ నేనైతే ఒక నేమ్ అయితే యాడ్ చేస్తాను. మీ నేమ్ ఉంటే కూడా పెట్టుకోవచ్చు. ఎగ్జాంపుల్‌గా సాయి అని పెట్టాను. దీనికి ఒక ఫాంట్ అయితే యూజ్ చేసిన. అంటే ఈ ఫాంట్ మీ దగ్గర ఏదైనా ఫాంట్ ఉంటే అదే పెట్టుకోండి. ఇదే ఫాంట్ పెట్టాలని రూల్ లేదు. మీకు కావాలంటే చెప్పండి. అది కూడా ఇచ్చేస్తాను. మళ్ళీ ప్రాబ్లమ్ ఎందుకు? కావాలంటే చెప్పండి. ఓకేనా? దీన్ని రొటేట్ చేసిన. దాంతోపాటు జూమ్ కూడా చేసి బ్లెండింగ్‌లోకి వెళ్ళాను. కింద మనకు మాస్క్ అని ఉంది కదా! అందులోకి వెళ్ళి మాస్క్ క్లిక్ చేసుకోండి. ఓకే. అయితే ఆ ఎఫెక్ట్ అయితే వచ్చేసింది ఇలా. ఓకే. ఈ ఎఫెక్ట్ అయితే దానికి పేస్ట్ చేయండి. అంటే ఇంతకుముందు ఓల్డ్ ఫోటోకి ఉన్న ఎఫెక్ట్ అయితే దాన్ని పేస్ట్ చేస్తే ఇలాగైతే వస్తుంది. దాని తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ 2 ఫోటోస్ ఉన్నాయి. ఓకే. ఈ 2 ఫోటోస్‌ని అలాగే ఉంచి మీరు ప్రతి ఒక్క ఫోటోస్‌ని యాడ్ చేసుకోండి. మీరు పైన యాడ్ చేసుకోండి. నార్మల్‌గానే యాడ్ చేసుకోండి. మీరు ఏం చేయకుండా ఎలాగైతే ఫుల్ స్క్రీన్‌లో ఉందో అలాగే యాడ్ చేసుకోండి. ఓకే. యాడ్ చేసిన తర్వాత చెప్తాను మీరు. ఓకే. ఇప్పుడు ఫస్ట్ ఫోటో సెలెక్ట్ చేసి కాపీ చేసుకోండి. ఆ ఫోటోని డిలీట్ చేసేయండి. మీ ఫోటోకి సెలెక్ట్ చేసి పేస్ట్ స్టైల్ చేసేయండి. కలర్ ఆప్షన్ ఆఫ్ చేసి పేస్ట్ స్టైల్ చేస్తే ఫోటో సెట్ అయిపోతది. దీన్ని ఇలాగైతే జూమ్ చేస్తున్నా. ఇక్కడ వైఫ్ ఎఫెక్ట్ ఉంటది. దాన్ని కొంచెం అడ్జస్ట్‌మెంట్ చేసుకోండి ఇలా. ఓకే. మళ్ళీ ఒక ఫోటో గ్యాప్ ఇచ్చి ఇంకో ఫోటో జూమ్ చేసుకోండి. మళ్ళీ ఒక ఫోటో గ్యాప్ ఇచ్చి ఇలా. ఓకే. ఆ గ్యాప్ ఇచ్చిన ఫోటోకి ఇంకో ఫోటో ఉన్న ఎఫెక్ట్ ఉంది కదా! దాన్ని కాపీ చేసి దీనికి పేస్ట్ చేస్తే ఇది కూడా బాగా సెట్ అయిపోతది. కొంచెం అడ్జస్ట్‌మెంట్ కూడా బాగా చేసుకోండి. అంతే. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేసి లైక్ చేయండి. జై హింద్.